వాక్యాన్ని మనం ఆలోచన చేస్తాం. నిర్గమకాండంలో ప్రత్యేకించి 16వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకు దేవుడు 40 సంవత్సరాల పాటు మన్నాను ఆహారముగా ఇచ్చాడు. అది ఇశ్రాయేలీయులను పోషించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఆహారం. ఆ ఆహారం తిని కూడా ఇశ్రాయేలీయులు దేవుని యందు అవిశ్వాసులై అరణ్యంలో రాలిపోయారు. అరణ్యంలో నశించిపోయారు. దేవుని యొక్క కార్యములను అర్థం చేసుకోకుండా దేవుణ్ణి, దేవుని శక్తిని అనుమానించి నశించిపోయారు. ఆ విషయాన్ని ప్రభు అయిన యేసు తెలియజేశాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. చదువుతాం ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయంలో ఇశ్రాయేల్ ప్రజలకి, యూదులకి ప్రత్యేకించి 3 దినముల పాటు వాక్యాన్ని బోధించాడు యేసు ప్రభు. ఆ తర్వాత వారికి భోజనాలు పెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పంచిచ్చాడు. ఆ తర్వాత 12 గంపలు ఎత్తారు వాళ్ళు మిగిలినవి. అరే, యేసు ప్రభు వెంట తిరిగితే వాక్యానికి వాక్యం చెబుతున్నాడు, భోజనానికి భోజనం పెడుతున్నాడు. ఆయన వెంట తిరిగితే ఏ దానికి కొదవ లేదు, కాబట్టి పదండి అని ఆయన్ని భోజనం తిని తృప్తి పొందడానికి వెతుకుతున్నారు మనుషులు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, మీరు క్షేమపు ఆహారం కొరకు కష్టపడకుడి కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి అని చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది పరలోకపు మన్నా తీసుకొని ప్రజల్ని పోషించడానికి వచ్చాడు. ఆయన పరలోకం నుండి మన్నా తీసుకొచ్చాడు ప్రభు. మన్నా దేవుని వాక్యం. ఆ రోజున ఇశ్రాయేలీయుల్ని బ్రతికించడానికి అరణ్యంలో భౌతికమైన ఆహారము ఆ మన్నా అయితే, దేవుడు మానవుని ఆత్మలను రక్షించడానికి అనుగ్రహించిన మన్నా వాక్యం. ప్రజలు యేసు ప్రభు దగ్గర దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా ఆయన్ని ప్రభు అని అర్థం చేసుకొని లోబడాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? భౌతికమైన భోజనాలతో తృప్తి పొందడానికి ఆయన వెంటబడుతున్నారు. యేసు ప్రభు మోమాటం లేనివాడు. మీరు కేవలం తిని తృప్తి పొందడానికే నా వెంట వస్తున్నారు, కానీ నేను చేయుచున్న క్రియలు దేవునివని, దేవుడు నన్ను పంపాడని మీరు గ్రహించడానికి నా వెంట రావట్లేదు అన్నాడు అనమాట. చదువుతాం. అక్కడ రాయబడింది 27వ వచనంలో, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. పరలోకపు మన్నా అక్షయమైన ఆహారం, నాశనం లేని ఆహారం. దేవుని వాక్యానికి నాశనం లేదు. దేవుని వాక్యము శాశ్వతమైనది. ఆ వాక్యమునందు మనుషుడు విశ్వాసం ఉంచితే శాశ్వతమైన నిత్య జీవాన్ని పొందుకుంటాడు. చెబుతున్నాడు, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి, మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చుటకు ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు నేను దేవుని క్రియలు జరిగించడానికి ఏమి చేయవలనని వారు అడగగా, యేసు ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. ఆనాడు యూదులు యేసు ప్రభువుని నమ్మలేదు. దేవుని యొద్ద నుండి పంపబడిన వాడను నేను, దేవుడు నన్ను ప్రతిష్ఠించి పంపాడు.
మీకు రాజుగా ఉండడానికి వచ్చాను నేను వాస్తవానికి, కానీ మీరు నన్ను అంగీకరించట్లేదు. మీరేమంటున్నారు? నన్ను దయ్యం పట్టినోడని, దయ్యాలకు అధిపతి అని మాట్లాడుతున్నారు. కానీ దేవుడు నన్ను ప్రతిష్ఠించి పంపించాడు. శిలువమాను మీద మనుషుల పాపముల కొరకు సిలువేయబడడానికి పంపించాడు నన్ను. నా యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. ఎవడు నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్య జీవం పొందుతాడు. విశ్వాసం గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, నన్ను తిని, నా శరీరం తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం కలిగిన వాడు అన్నాడు. నన్ను తిని, నా శరీరాన్ని తిని. యేసు ప్రభు భౌతికమైన శరీరాన్ని తినమని కాదు ఆయన చెప్తుంది అక్కడ. యేసు ప్రభు భౌతికమైన రక్తాన్ని తాగమని కాదు ఆయన చెబుతుంది. మరి ఏం చెబుతున్నాడు? ఆయన శిలువ మరణమునందు విశ్వాసం ఉంచిన వాడు పరలోకపు మన్నా భుజించిన వానితో సమానం. చదువుతాం కింద లేఖన భాగంలో 40వ వచనం నుండి. క్షమించండి, 31వ వచనంలో, 31వ వచనంలో భుజించుటకు ఆహారం అనుగ్రహించను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పింది. కాబట్టి యేసు పరలోకం నుండి దిగివచ్చు ఆహారము మోసే మీకు ఇలా, నా తండ్రియే పరలోకం నుండి నిజమైన ఆహారం మీకు ఇచ్చాడు. నా తండ్రి ఇచ్చాడు మీకు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించే ఆహారము. పరలోకం నుండి దిగి వచ్చి మనుషులకు జీవాన్ని ఇచ్చేది దేవుడిచ్చే ఆహారం. అది మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి, కావున వారు ప్రభువా, ఆయన చెప్పిన మాటలకి ముగ్ధులైపోయారు వాళ్ళు. అర్థం కాలేదు, అయినా ముగ్ధులయ్యారు వాళ్ళు. ప్రభువా, ఆ ఆహారం మాకు ఇవ్వండి అన్నాడు. అందుకు యేసు వారితో ఇట్లా అన్నాడు, జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు. ఏమాకలి అది? భౌతికంగా శరీరానికి సంబంధించిన ఆకలా, ఆత్మకు సంబంధించిన జీవమును గూర్చిన ఆకలా? ఆత్మకు సంబంధించిన జీవమును గూర్చిన ఆకలి గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు, నా యొద్దకు వచ్చినవాడు ఏమాత్రం ఆకలి కొనడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పికొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. కాబట్టి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవపు ఆహారం కలిగిన వాడు. మన్నా, పరలోకపు మన్నా అది. యేసు ప్రభు నీకు అర్థమైతే, యేసు ఎవరు నేటికి అర్థం కాలే మనుషులకి. యేసు పరలోకమందున్న దేవుని యొద్ద నుండి పంపబడినవాడు. మానవ జాతి పాప పరిహారం కొరకు దేవుడు యేసుని ప్రతిష్ఠించి భూమి మీదకి పంపించాడు. మనుషులందరి పాపముల కొరకు సిలువైపడ్డాడు. 3వ దినమున తిరిగి లేపబడి దేవుడు లేపాడు యేసు ప్రభుని. దేవుడు యేసుని మృతులలో నుండి లేపి రాజుగా నియమించాడు. యేసు రాజు అన్న సమాచారం నువ్వు విశ్వాసం ఉంచాలా. ఆ రోజున యూదులు యేసుని రాజుగా అంగీకరించాలా. మాకు హేరోదు రాజు అని మాట్లాడారు వీళ్ళు. పిలాతు దగ్గర మాకు హేరోదు రాజు, ఇతను రాజు కాదు అని మాట్లాడారు. యేసు రాజు ఏలుబడి చేసే చక్రవర్తి యేసు ప్రభు. ఎవరైతే అంగీకరిస్తారో వారు నిత్య జీవం కలిగిన వారు. ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు నిత్య జీవం కలిగిన వారు. పరలోకపు మన్నా వారు భుజించినట్టు లెక్క. ఎందుకంటే నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం కలిగిన వాడు అని చెప్పాడు.
46వ వచనం నుండి మనం చదివితే యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనంలో, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప తండ్రిని చూచి ఉన్నవాడు ఉండలేదు, ఆయనే తండ్రిని చూచి ఉన్నవాడు. ఎవరన్నమాట? విశ్వసించువాడే నిత్య జీవం కలిగిన వాడు. విశ్వసించేవాడు. జీవాహారం నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయి, దీని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించు. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు తన శరీరాన్ని కల్వరి శిలువలో అప్పగించాడు. ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధింపబడింది. నా పాపమునకు శిక్ష యేసు ప్రభు శరీరమందు విధించబడింది అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం కలిగిన వారు. శరీరాన్ని తినడం అంటే మాంసం తిన్నట్లు తినేది కాదు. అది నా రక్తం తాగడం అంటే ఆ రక్తాన్ని తాగినట్లు కాదు. నా యందు విశ్వాసం ఉంచడం, నా శిలువ మరణమునందు విశ్వాసం ఉంచడం, విశ్వాసమును గురించి మాట్లాడుతున్న సందర్భం ఇది. వాస్తవానికి మన్నా భుజించడం, పరలోకం నుండి వచ్చిన మన్నా ప్రభు అయిన యేసు. ఆయన శిలువ మరణమునందు విశ్వాసం ఉంచడము, ఆయనను తినడం. వాస్తవానికి చదువుతాం లేఖన భాగాల్లో, పరలోకపు మన్నా భుజించిన వాడు నిత్యము జీవిస్తాడు, ఎన్నడే చనిపోడు, ఎన్నడే దాహం కొరడు. ఆత్మ సంబంధంగా చనిపోడు, ఆత్మ సంబంధంగా దాహం కొరడు అని చెప్పేశాడు. ప్రకటన గ్రంథము పరలోకపు మన్నా. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి అనుగ్రహింపబడే మన్నాది. 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ప్రత్యేకించి 16వ వచనం నుంచి చదువుతాం. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి ఖడ్గము చేత వీరితో యుద్ధం చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. పెర్గము సంఘం గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్నావు అని మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయ్యున్న మన్నాను ఎవరికి ఇస్తాడంట? మరుగయ్యున్న మన్నా జయించిన వానికి. జయించడం అంటే అర్థం ఏంటి? జయించడం అంటే అర్థం ఏంటి? ఎవరితో యుద్ధం చేయాలి క్రైస్తవుడు యుద్ధం చేయాల్సింది మొట్టమొదటిది తన శరీరంతోనే యుద్ధం చేయాల. శరీరంలో పాప ఇచ్చలు, కోరికలు, దురాశలు, వాటితో యుద్ధం చేయాల క్రైస్తవుడు. శరీరము దేవుని మార్గం నుండి, భక్తిలో నుండి తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆత్మకు విరోధంగా నడిపిస్తుంది ఈ శరీరం. కాబట్టి శరీరంతో యుద్ధం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఇలాగ తెలియజేశాడు. 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, 5వ అధ్యాయం 19వ వచనంలో 16 నుంచి చదువుతాం. అదనమాట, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని. అదనమాట, ఆత్మానుసారంగా నడుచుకునేవాడు జయించేవాడు. ఆత్మానుసారంగా నడుచుకోకుండా శరీరానుసారంగా నడుచుకుంటుంటే
వాడు దేవునికి విరోధి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కాబట్టి మొట్టమొదటిగా క్రైస్తవుడు తన శరీరంలో పుట్టే ఇచ్చలు కోరికల్ని సిలివేయాల, చంపాల. తన శరీరంతోనే పోరాటం. ఎవడు పక్కనోడితో పోరాటం కాదు, పక్కింటోడు మనకు శత్రువు కాదు. మన శరీరంలో పుట్టే భోగేచ్ఛలు మనకు శత్రువులు, మన దురాశలు మనకు శత్రువులు. దురాశల్ని అణచాల లోపల. దురాశ కలిగి జీవితాన్ని కొనసాగిస్తే పాపం, అది పాపం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎవడైతే దురాశ కలిగి ఉంటాడో వాడు పాపం చేస్తాడు. దురాశ పాపమును కంటది. జయించేవాడు మరుగయున్న మన్నా తింటాడు అని చెప్పాడు. 12వ వచనంలో, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన మీద జయం అన్నమాట. శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై ఎవరిని శోధింపనీయడు, శోధింపడు గనుక శోధింపబడినప్పుడు దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు అదనమాట. దురాశ నీ లోపల పుడుతుంది. నీ లోపల స్వకీయ దురాశ, శరీర అవయవాలలో పుట్టే ఇచ్చ దురాశ. ఈ దురాశను జయించాల, లోపలే అణచివేయాల. దురాశ నీలో పుట్టినప్పుడు దాన్ని అణచలేదనుకో, నిన్ను చంపుతుంది. అది దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును, ఆత్మ సంబంధంగా చంపేస్తుంది. కాబట్టి క్రైస్తవుడు జయించాల్సింది మొట్టమొదటిగా తన శరీర ఇచ్చలను, కోరికలను, దురాశలను. జయించిన వానికి మరుగై ఉన్న మన్నా. ఈ మన్నా తినేవాడు ఎన్నడే చనిపోడు. కాబట్టి క్రైస్తవుడు శరీర శోధల్ని, అవయవాలలో పుట్టే భోగేచ్ఛల్ని, అవయవాలలో కలిగే పాప దృష్టిని జయించాలా. వాడికి సంబంధించింది మరుగై ఉన్న మన్నా. కొత్త నిబంధన ప్రకారం ఆ రోజున భౌతికంగా మన్నా తిన్న వాళ్ళు చచ్చిపోయారు. ఈ రోజున యేసు ప్రభు అనుగ్రహించే మన్నా తినేవాడు ఎన్నడే చనిపోడు, జై జీవితం పొందుతాడు. జయించిన వానికి మరుగై ఉన్న మన్నా భుజింపనిస్తాను. అపోస్తలుడైన పౌలు అనేక ప్రాంతాలకు తిరిగి సువార్త ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమోనని తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, మరుగై ఉన్న మన్నా మనం భుజించాలంటే ప్రత్యేకంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో, గాలికి కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునై పోదునేమో అని నా శరీరమును నలగొట్టుచున్నాను. శరీర అవయవాల్ని పాపానికి లాగుతూ ఉంటే అవయవాల్ని నీతికి సాధనాలుగా అప్పగించాలా. జయ జీవితం క్రైస్తవుడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి,
అటువలే మీరును అదనమాట పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మీరే ఎంచుకునండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా సావునకు లోనైన మీ శరీరమును పాపం వేలనీయకండి. ఎవరి శరీరంలో అయితే పాపం వేలుతూ ఉంటుందో వాడు అపవాది సంబంధి. అందరితో పాటు ఆరాధనలో నువ్వు కూర్చోవచ్చు, అందరితో పాటలు పాడవచ్చు, అందరితో ఉండొచ్చు, కానీ నీ శరీరంలో ఉన్న అవయవాలు దురాశ కలిగి పాపానికి లోబడినవైతే నీకి దేవునికి సంబంధం లేదు. ఆ రోజున ఇశ్రాయేలు మన్నా తిన్నారు, చనిపోయారు. కారణం ఏంటంటే విధేయత లేదు, దేవుని మీద విశ్వాసం లేదు. ఈ రోజున మనం ప్రభుతో పాటు కూర్చుంటున్నాం, ఆరాధన చేస్తున్నాం అంటున్నాం, శరీరంలో జయ జీవితం లేదు. మనకి అవయవాల్ని లోపరుచుకునే శక్తి సామర్థ్యము యేసు రక్తం వలన అనుగ్రహింపబడింది, కానీ దాన్ని ఉపయోగించుకోవట్లా. జయించువానికి మరుగై ఉండమన్నా అందరికి కాదు. ఆ రోజున వాళ్ళు ఇశ్రాయేలు అందరూ తినొచ్చు, కానీ అది వేరే, ఇది అందరికి ఇచ్చేది కాదు. ఈ మన్నా మరుగు చేయబడిన మన్నా, జయించేవాడికి ఇచ్చే మన్నా అన్నమాట. ఇది పరలోకపు మన్నా. కాబట్టి శరీరమును లోపరుచుకొని అవయవాలని నీతికి సాధనాలుగా అప్పగించుకునే వారికి సంబంధించింది. చదువు కింద వచనంలో 12వ వచనంలో చెబుతూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరం నందు పాపమును ఏలనివ్వకండి. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనాలుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులము అనుకొని దేవునికి మీరే అప్పగించుకోండి. మీ అవయవములను నీతికి సాధనాలుగా, అవయవాలలో నీతి జరగాలి. ఈ అవయవాలు అబద్ధం ఆడడానికి పనికిరావి, ఇవి సత్యం మాట్లాడికే పనికి వస్తాయి. పాపం చేయడానికి ఈ అవయవాలు పనికిరావు, నీతిని జరిగించడానికే పనికి వస్తాయి అన్నట్టుగా అవయవాలని నీతికి సాధనాలుగా లోపరుచుకోవడం అనేది జయ జీవితం. అలాంటి వారికి మరుగై ఉండమన్నా. ఎన్నడే చనిపోడు నేను ఇచ్చి ఆహారం తింటే అని చెప్పేసి అనమాట. కాబట్టి క్రైస్తవులు బాప్తిజం పొందినప్పటి నుంచి, యేసు దేవుని కుమారుడని అంగీకరించి బాప్తిజం పొందినప్పటి నుంచి జయ జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఎన్నడే చనిపోడు. మరుగై ఉన్న మన్నాను భుజించినట్టు లెక్క చావలేదు. అలాంటి వారికి దేవుడు తెల్లని వస్త్రాలను ఏర్పాటు చేసి పెట్టాడు. తెల్లని వస్త్రాలు జై జీవితం కలిగిన వారికి. జై జీవితం కలిగిన వారి పేరు జీవ గ్రంథంలో నుండి ఎన్నడే తుడుపు పెట్టాడు. కాబట్టి మరుగై ఉన్న మన్నా ఏదో నీకు తెలియాలా. అది భౌతికమైనది కాదు, అది ఇశ్రాయేలు తిని చచ్చిపోయారు, అది దానికి సంబంధించింది కాదు. అది చెప్పాడు యేసు ప్రభు యూదులకి యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నా మాటల యందు విశ్వాసం ఉంచేవాడు, నా శిలువ మరణమునందు విశ్వాసం ఉంచేవాడు మరుగై ఉన్న మన్నా భుజించినట్టు లెక్క. ఆ మన్నా కలిగి జీవితాన్ని కొనసాగించేవాడు శరీర అవయవాలని నీతికి సాధనాలుగా అప్పగించుకుంటాడు. శరీర స్వభావం కలిగిన వాడు కాదు. శరీర స్వభావం ఎవడైతే కలిగి ఉంటాడో వాడు దేవునికి విరోధి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ మాట రాయబడింది. శరీర స్వభావం కలిగిన వాడు దేవునికి వ్యతిరేకి.
శరీరానుసారులు మనసుంతురు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఆత్మానుసారులు మనసుంతురు. మనస్సు మరణము, మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమయ్యుద్ది. దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఎంత మాత్రం లోబడదు, ఏ మాత్రమును లోబడదు, లోబడ నేరదు. కాబట్టి దయచేసి గుర్తించండి, ఆ రోజున ఇశ్రాయేల్ తిన్న మన్నా భౌతికమైన మన్నా. అది దేవుడు ఇశ్రాయేల్ని పరీక్షించడానికి అనుగ్రహించింది. అది అరణ్యంలో 40 సంవత్సరాలు వారిని పోషించడానికి దేవుడు అనుగ్రహించిన మన్నా అది. కానీ ఈ రోజున క్రీస్తు యేసునందు మానవ జాతి అందరికీ విశ్వసించిన ప్రతి వారికి పరలోకపు మన్నా ఏర్పాటు చేసి పెట్టాడు. అది దేవుని వాక్యం. వాక్యం నీకు అర్థం అవ్వాలా? నీకు అర్థం అవ్వాలంటే నువ్వు జయ జీవితం కలిగి ఉండాలి. జయ జీవితంలో నీ శరీరాన్ని జయించాలా, దాని దురాశల్ని జయించాలా, దాని స్వభావమును లోపరుచుకోవాలా, దాని మనస్సును లోపరుచుకోవాలా, అవయవాల్ని నీతికి సాధనాలుగా అప్పగించుకుంటూ ఉండాలి. దాన్ని ఏమన్నాడంటే సజీవ యాగముగా శరీరమును దేవునికి సమర్పించుడి అన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో తెలియజేసిన మాట. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నా. కాబట్టి క్రైస్తవుడు సజీవ యాగంగా దేవుడికి సమర్పించుకోవాలి. పరిశుద్ధమైన దేహం కలిగి దేవుడి సముఖంలో ఆరాధన చేయాలా? ఆరాధన చేయాలి. నీ దేహమును పవిత్రంగా ఉంచుకోవాలి. అపవిత్రమైన దేహాలు కలిగి దేవుడి సముఖంలో కూర్చుంటే అందరిలాంటి వాడినే అని నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు మాత్రము నిన్ను వీడు అపవిత్రుడిని పక్కన పెడతాడు. కానీ ఆరాధన అంగీకరింపబడదు. సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి అని చెప్పేశాడు. కాబట్టి మరుగై ఉన్న మన్నా క్రైస్తవులకు సంబంధించింది, జయ జీవితం కలిగిన వానికి సంబంధించింది, లోక ఆచారాలని జయించిన వానికి సంబంధించింది. 2వ పాయింట్ లోక ఆచారాలు. లోకంలో ఆచారాలు ఉన్నాయి, దుర్మార్గమైన ఆచారాలు. ఆ ఆచారాలు క్రైస్తవుడు జరిగించకూడదు. లోకానికి వేరుగా బతకాల క్రైస్తవుడు. లోక ఆచారాలతో పోరాటం క్రైస్తవుడికి. చదువుతాం లేఖనాల్లో ఇలా రాయబడింది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించుకోవచ్చున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు అదన్నమాట. జీవ కుటుంబం, శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం, ఈ 3 కలిస్తే లోకం.
లోకమును జయించిన మన విశ్వాసం. వాస్తవానికి ఎప్పుడైతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచామో లోకాన్ని జయించాం. యోహాను గారు రాసిన మొదటి పత్రికలోనే లోకాన్ని జయించిన విశ్వాసము అని చెప్పాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుండి చదివితే ఇలాగ రాయబడ్డాయి. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని దేవుణ్ణి ప్రేమించే ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చే వారమైతిమా దేవుని పిల్లల్ని ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు ఎవడు? కాబట్టి యేసు దేవుని కుమారుడని నువ్వు విశ్వాసం ఉంచినప్పుడే లోకం మీద జయం అనుగ్రహించాడు దేవుడు. లోకాన్ని జయించావు. ఆ జయ జీవితాన్ని అలాగే కొనసాగించాలి. లోకానికి వేరుగా బతకాలి క్రైస్తవుడు. మనందరికీ తెలుసు లోక ఆచారాలు ఎన్నున్నాయో లోకంలో. బర్త్డేలు, వివాహ దినాలు, తద్దినాలు, 10 దినాలు, చచ్చిపోయిన తర్వాత 10 దినాలు దినం చేస్తారు. ఎక్కడున్నాయి గ్రంథంలో? క్రైస్తవుడు చేసేటివేనా అవి? లోక ఆచారాలు క్రైస్తవ ఆచారాలుగా మనుషులు చెప్పుకుంటూ చేస్తున్నారు. లోక ఆచారాలు చేసేవాడు దేవునికి విరోధి. లోకాన్ని జయించిన వాడు కాదు. యేసు ప్రభు రక్తము మనల్ని లోకంలో నుండి విడిపించింది. లోక ఆచారాల్లో నుంచి విడిపించింది. ఈ దుష్ట యుగం నుండి విడిపించింది. దాంతో సంబంధం లేదు. నీకు ఆ విషయం తెలియాలి క్రైస్తవుడిగా. గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఈ విషయం తేటగా రాయబడింది. గల్తీలకు రాసిన పత్రిక లోక ఆచారాల మీద విజయం పొందాలా. 1వ అధ్యాయం 4వ వచనంలో మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుతము దుష్టకాలపు యుగములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను ప్రస్తుతపు దుష్టకాలం. ఈ దుష్టకాలపు యుగము ఈ లోకం గురించి చెప్పాడు అన్నమాట. లోక ఆచారాల గురించి మాట్లాడాడు. ప్రస్తుతపు దుష్టకాలపు యుగములో నుండి మనల్ని విమోచించడం అనేది దేవుని చిత్తం. ఎవరు విమోచిస్తారు? యేసు ప్రభు. ఎలా విమోచిస్తాడు? తన శిలువ మరణం ద్వారా. 4వ వచనంలో చెప్పిన సందేశం అది. దేవుని చిత్తం ఏంటంటే క్రైస్తవుడు లోక ఆచారాలలో నుండి విడుదల పొందినవాడు. అందుకోసమే యేసు సిలువేయబడ్డాడు. నీవు యేసు సిలువేయబడ్డాడని నమ్మితే లోకం యొక్క దురాచారాలు, పారంపర్య ఆచారాలు నీ మీద ఏలుబడి చెయ్యవు. నువ్వు ఇంకా వాటికి లోబడుతున్నావంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణం నీకు అర్థం కాలేదు. దేవుని చిత్తం ఏంటో అర్థం కాలేదు. బర్త్డే అంట. బర్త్డే ఎవరు చెప్పాడు? అపోస్తలులు కానీ క్రొత్త నిబంధనల సంఘస్థులు కానీ ఏడాడు ఆయన చేశారా? కానీ ఈ రోజున మనుషులు దుష్ట ఆచారాలు. ఇలా చదువుతాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:18. 1:18 పేతురు గారు రాసిన మొదటి పత్రిక పితృపారంపర్యమైన 1వ అధ్యాయం 18వ వచనంలో మరుగై ఉన్న మన్నా కూర్చున్న ఆలోచనలు లేనివాడు ఏం చేస్తుంటాడంటే లోకాచారాలకు లోబడతాడు.
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా అన్నట. ఎరుగుదు అండి అసలు పితృ పారంపర్య ఆచారాల నుండి నిన్ను విడిపించాడు యేసు ప్రభు, విడుదల దయచేశాడు. కాబట్టి లోక ఆచారం మా బంధువులు చేశారండి మేము చేయాలా, ఫలానోళ్ళు చేశారు మీ యేసు శిలువ మరణం నీకు అర్థం కాలా, దేవుని చిత్తం నీకు అర్థం కాలా. కాబట్టి క్రైస్తవుడు యుద్ధం చేయాలి, జయ జీవితం జీవించాలి. దేని మీద జయ జీవితం? 1 శరీరం మీద, 2 లోకం మీద, 3 లోక ఆచారాలు, లోక మర్యాదను అనుసరించుకోకుండా జీవితాన్ని కొనసాగించాలి. యుద్ధం జయ జీవితం కలిగిన వానికి మన్నా, మరుగైన మన్నా భుజింపనిస్తాను. అంత మాత్రమే కాదు, వాడికి ఒక తెల్ల రాతిని ఇస్తును అని చెప్పేశాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో. తెల్ల రాతిని ఇస్తాను, ఆ రాతి మీద రాయబడిన ఒక పేరు ఉంటుంది, అది వాడికి తప్ప ఇంకొకరికి తెలియదు అని చెప్పాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆ రోజున మరుగై ఉన్న భౌతికమైన మన్నా ఆకాశం నుండి కురిపింది. ఎవరే ఆకాశం నుండి ఆహారం తిన్నవాళ్ళు కాదు, కానీ ఇశ్రాయేలీయులని దేవుడు పోషించాడు, 40 సంవత్సరాలు పోషించాడు. వారు కనాను దేశంలో అడుగు పెట్టేంత వరకు ఆ మన్నాన్ని ఇవ్వడము దేవుడు మానుకోలేదు. ఈ రోజున మనం పరలోకంలో అడుగు పెట్టేంత వరకు ఆయన తన వాక్యమును వినిపిస్తూనే ఉంటాడు. జయించిన వానికి ఆ మరుగై ఉన్న మన్నా భుజింపనిస్తూనే ఉంటాడు. నిత్యజీవం, ఆత్మ సంబంధమైన వాటిని అర్థం చేసుకోవడం అనేది ప్రాముఖ్యమైన సమాచారం. ముందుకెళ్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయంలో, నిర్గమకాండం 16వ అధ్యాయం చివరి వచనాల్లో చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, వాళ్ళు కనాన్ దేశంలో అడుగు పెట్టేంత వరకు మన్నా ఇవ్వడం మానుకోలేదంట. నిర్గమకాండం 16వ అధ్యాయం 35వ వచనం నుండి చదువుతాం. ఇలాగ రాయబడింది, ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచు ఉండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఓమేర్ అంటే చెప్పాడు, ఓమేర్ అంటే ఏఫాలో దశమ భాగం అన్నాడు. ఎంతది కింద పుట్టినట్లో చెప్పాడు, ఇంచుమించు 2 సేరులన్నర కావచ్చు అన్నాడు. కాబట్టి ఆ రోజున ఇశ్రాయేలీయుల్ని పరీక్షించాడు, ఆహారం ద్వారా పరీక్షించాడు. వీళ్ళు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తారా లేదా ఇప్పుడే తెలుసుకుంటా వీళ్ళ సంగతి అని వారిని పరీక్షించి చూస్తే కొంతమంది ఫెయిల్ అయిపోయారు. ఆయన మాట అంగీకరించలా. ఎవడు ఎక్కువ కూర్చుకోవద్దు, ఓమేరు కంటే ఎక్కువ కూర్చుకోకూడదు ఎవడును. కానీ వాళ్ళు ఏం చేశారు, ఎక్కువ కూర్చుకున్నారు. పోనీ ఎక్కువ కూర్చుకుంటే ఏమైనా లాభం వచ్చిందా? ఏం రాలా. తక్కువ కూర్చుకున్న వాడికి ఏమైనా నష్టం వచ్చిందా? రాలా. ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చున్న వాడికి తక్కువ కాలేదు. వాస్తవానికి మన్నా ఎలాంటిదంటే ఒక కేక్ లాగా ఉంటుంది. అది కేక్ మెత్తగా ఉంటుంది. ఆ గింజల్ని పిండి చేసి రొట్టె చేసినప్పుడు అది అపూపముగా ఉండెను అన్నాడు. అపూపము అన్నాడు. చూడండి ఆ మాట 31వ వచనంలో ఏమన్నాడంటే దాన్ని అపూపము. అపూపం అంటే అర్థం ఏంటి? నేను ఇందాకే గూగుల్లో సెర్చ్ చేశాను ఉదయం. ఏంటి అపూపం అంటే? అపురూపం వేరే, అపూపము వేరే. అపూపం అంటే అర్థం ఏంటంటే జీర్ణక్రియకు అపురూపమైన వంట.
జీర్ణక్రియకు అపురూపమైన వంట, అపురూపము అంటే. కాబట్టి వారి ఆ మన్నా ఆహారము వారిలో సులువుగా జీర్ణమైపోయేటట్టు ఏర్పాటు చేసి పెట్టాడు అనమాట. ఉన్నతమైన దేవుడు. 40 సంవత్సరాల పాటు అరణ్యంలో ఎడారి గోతులు కలిగిన ప్రాంతం. కాబట్టి దేవుడి యందలి విశ్వాసము, మనుషుడు నేను దేవుడిని నమ్ముతున్నానని నోటి మాటతో చెప్పేది వేరే, జీవితంలో దేవుడి మీద ఆనుకొని బ్రతికేది వేరే. ఈరోజు మనం ఎలాగున్నాం? నేను దేవుడిని నమ్ముతున్నాను చెప్పే దాంట్లోనే ఉన్నావా? నిజంగా ఆయన మీద ఆధారపడి, ఆయన మీద ఆనుకొని నన్ను పోషించేవాడు ఆయన, ఆహారం పెట్టేవాడు ఆయన, నా పోషణ సంరక్షణ ఆయనే బాధ్యత. నేనేం చేయాలి ఇప్పుడు? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. అది ప్రభువు అయిన యేసు ఆ రోజున యూదులకి తెలియజేసిన మాట. మత్తయి సువార్త 6:33 విషయాలు తెలియజేశాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడాలి అనేది నేర్పిస్తున్నాడు వారికి, ఇశ్రాయేలీయులకి నేర్పిస్తున్నాడు. సనిగేది కాదు, గొనిగేది కాదు, అది లేదు ఇది లేదని మాట్లాడేది కాదు. నా మీద ఆధారపడడం నేర్చుకోవాలి మీరు అని ఇశ్రాయేలీయుల్ని ఆహారం ద్వారా పరీక్షించి తన మీద ఆనుకొని బ్రతకాలి అని వారికి నేర్పిస్తున్నాడు. ఆ నేర్పించడంలో భాగమే వారికి ఇచ్చిన 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు 16-20 అధ్యాయంలో మనం చదువుతాం, మనందరికీ తెలుసు. అయితే గుర్తుపెట్టుకో, నిర్గమకాండం 16వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు ఏం చేశాడంటే దేవుడు ఇశ్రాయేలీయులతో దేవుని నిబంధన అన్నమాట. అది నిబంధన, ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ నిబంధన ధర్మశాస్త్రం, దానికి లోబడి ఉండాలి వారు. దేవుడు వారితో ఒప్పందం చేసుకున్నాడు. పోయిన బైబిల్ తరగతిలో చెప్పాను మీకు. వివాహం జరిగింది. ఎవరెవరికి? ఇశ్రాయేలీలకి దేవునికి మధ్యలో వివాహం జరిగింది. వివాహం చేసిన వాడు ఎవరు? మోషే మధ్యవర్తి అయి ఇశ్రాయేలీలకి దేవునికి వివాహం చేశాడు. ఆ వివాహంలో ప్రాముఖ్యమైనది ఒప్పందం, నిబంధన. ఈ 10 ఆజ్ఞలను అనుసరించి మీరు నడిస్తే నేను మీకు దేవుడిని అయి ఉంటాను, మీరు నా ప్రజలు అయి ఉంటారు. అయ్యా మీ ఆజ్ఞలను అనుసరించి నడుస్తామండి అని చేతిలో చేయేశారు వాళ్ళు. కానీ తొందరలోనే ఆ చేతిలో చేయేసిన వాళ్ళు తొందరలోనే చెయ్యి వెనక్కి తీసుకున్నారు. మనందరికీ తెలుసు. 32వ అధ్యాయంలో వాళ్ళు ఒక విగ్రహాన్ని బంగారు దూడం చేసుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. విగ్రహారాధనకి దిగారు. ఐగుప్తులో నేర్చుకున్న ఆచారానికి లోబడిపోతున్నారు. మరలా వాళ్ళు మారులు దేవుణ్ణి దుఃఖపరిచారు. అయితే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి భక్తి నేర్పించడానికి వారిని దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా కనాను దేశంలో ప్రవేశపెట్టడానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా ఓర్చుకుంటూ మనసును అంచుకుంటూ వచ్చాడు దేవుడు. కీర్తన 78వ కీర్తనలో ఈ విషయాలు చదువుతాం మనం. కీర్తన 78వ కీర్తన. దేవుడు పలుమార్లు తన కోపమును అంచుకున్నాడు. కీర్తన 78వ కీర్తన 34వ వచనం నుండి మనం చదివితే, వారిని ఆయన, కీర్తన 78:34వ వచనంలో, వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుణ్ణి బతిమాలుకొనిరి. దేవుడు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకొనిరి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధనను నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను
ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యుద్ధ బొంకిరి. అయితే ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై ఉండి వారిని నశింప చేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపు కొనక పలుమారు కోపమును అణుచుకొనివాడు కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకొనెను. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు. ఆయన చేసిన సూచక్రియలను జ్ఞాపకానికి తెచ్చుకోవాలా. దుష్ట జనాంగం, దుష్ట జనాంగం. కాబట్టి దయచేసి గుర్తించు, ఇశ్రాయేలీలు దేవుని నిబంధనకు బద్దులై ఉండాలి, దేవుని భార్య అయి ఉండాలి వాస్తవానికి. కానీ ఆమె ఏం చేసిందంటే దేవునికి విరోధంగా తిరిగింది, నిబంధనకు లోబడుకోకుండా బతికింది. హృదయంలో స్థిరత్వం లేదు, స్థిరమైన భక్తి లేదు. పైన ముఖస్థుతి చేసిందే కానీ అంతరంగంలో హృదయానుసారంగా భక్తి చేయలేదు ఇశ్రాయేలు. అయినా కూడా వారిని విడిచిపెట్టుకోకుండా దేవుడు ఏం చేశాడంటే వారి పితరుడైన అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం వారిని కనాను దేశానికి నడిపిస్తున్నాడు. ఆ నడిపించే మార్గంలోనే దేవుడు వారి మధ్యలో నివాసం కోరుకున్నాడు. మూడవది అన్నమాట, నిర్గమకాండం 3వ పాయింట్. 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు క్రీస్తు సంఘమును గూర్చిన ఛాయారూపం. క్రీస్తు సంఘమును గూర్చిన ఛాయారూపము గుడారము. తనకంటూ ఒక గుడారము వారి మధ్యలో కావాలని కోరుకున్నాడు దేవుడు. సంఘమును గూర్చిన ఛాయాచిత్రం. ప్రత్యక్ష గుడారం. నిర్గమకాండం 25వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, డైరెక్ట్గా చదువు 8వ వచనంలో. నిర్గమకాండము 25వ అధ్యాయం నేను వారిలో నివసించినట్లు 8వ వచనంలో ఇలాగ మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరిలో నివసిస్తాడంట? ఇశ్రాయేలీల మధ్యలో నివాసం కోరుకుంటాడు. ఎవరు ఇశ్రాయేలీలు? నిబంధన ప్రజలు. అంటే దేవుడు ఎక్కడ నివాసం ఉంటాడు? నిబంధన జనుల మధ్యలో ఉంటాడు. మనలో దేవుడు ఉన్నాడా? మన మధ్యలో దేవుడు ఉన్నాడా? అయితే మనము నిబంధన ప్రజలమై ఉండాలి. మనం నిబంధన ప్రజలు కాకోకుండా దేవుడు మనలో ఉండడు. దేవుడు నిబంధన ప్రజల మధ్యలో నివాసం ఉండేవాడు. ఆయన స్వభావం అది. చదువుతాం 8వ వచనంలో మోషేతో దేవుడు చెబుతున్నాడు ఏమని? నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ నీవు నిర్మించాలి. మోషే వాళ్ళు గుడారాల్లో నివాసం ఉంటున్నారు కదా, వారి మధ్యలో నాకు ఒక గుడారమై, ఒక టెంట్, నాకు ఒక నివాసమై, నేను వారి మధ్యలో నివాసం ఉంటాను. దయచేసి గుర్తించాలి, ఇక్కడ దేవుడు ఎవరి మధ్యలో నివాసం ఉంటాడంటే మొట్టమొదటిగా నిబంధన జనుల మధ్యలో నివాసం ఉంటాడు. నిబంధన జనులు ఎక్కడైతే ఉంటారో వారి మధ్యలో దేవుడు ఉంటాడు. నిబంధన జనుల మధ్యలో నివాసం కోరుకున్నాడు ఆయన, మొట్టమొదటిది. రెండవది, లోకానికి వేరైన వారితో నివాసం ఉంటాడు. లోకానికి వేరైన వారు. ఆ రోజున ఇశ్రాయేలీలు లోకానికి వేరుగా ఉన్నారు, అరణ్యంలో ఉన్నారు, ప్రత్యేకమైన జనాంగంగా ఉన్నారు. సాటి మనుషులతో సాంగత్యం లేదు వారికి.
దేవుడితోనే సాంగత్యం వారికి. లోకానికి వేరైన జనుల మధ్యలో, లోకానికి వేరైన వారి మధ్యలో దేవుడు నివాసం ఉంటాడు. 3, లోక ఆచారాలకి వేరైన వారి మధ్యలో దేవుడు ఉంటాడు. లోక ఆచారాలకు వేరైన వారి మధ్యలో. ఆ రోజున ఇశ్రాయేలీలు లోక ఆచారాలకి వేరైన వారు, లోకానికి వేరైన వారు, నిబంధన ప్రజలు. వారి మధ్యలో నివాసం ఉంటాను, నాకు ఒక గుడారమై మోషే. అయితే మోషే, నా గుడారము నీకు ఇష్టం వచ్చినట్టు వేయద్దు, నాకు ఇష్టం వచ్చినట్టే అని మోషేని కొండ మీదకి పిలిపించుకొని, సీనాయి కొండ మీదకి 40 రోజుల పాటు మోషే కొండ మీదే ఉన్నాడు. ఆ కొండ మీద దేవుడు మోషేకి తన కోసము ఏర్పాటు చేయబడే ఆ గుడారం యొక్క రూపాన్ని చూపించాడు అన్నమాట. ఇదిగో ఆ రూపం చూస్తున్నావు కదూ, ఆ రూపం ప్రకారంగా నాకు ఇశ్రాయేల్ మధ్యలో ఒక గుడారం వేయి, నీకు ఇష్టం వచ్చినట్టు వేయద్దు, నాకు ఇష్టం వచ్చినట్టే, ఇదిగో బాగా చూడు ఎట్లా ఉందో అది అని ఒక ప్రత్యేకమైన రూపాన్ని తానే చూపించాడు దేవుడు. నిర్గమకాండము 25వ అధ్యాయం చివరి వచనంలో, 25వ అధ్యాయం చివరి వచనంలో ఈ మాట రాయబడింది, జాగ్రత్త మోషే, జాగ్రత్త, కొండ మీద నువ్వు ఏదైతే చూచావో వాటి రూపము చొప్పున చేయుటకు జాగ్రత్త పడుము. 27వ అధ్యాయం 8వ వచనంలో కూడా, నిర్గమకాండం 27, పలకలతో గుల్లగా దాన్ని చేయవలెను, కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాన్ని చేయాలి. 26వ అధ్యాయం 30వ వచనం కూడా చెప్పాడు, కొండ మీద నీకు కనపరిచిన దాన్ని పోలిక చొప్పున మందిరమును నిలవబెట్టాలి. అంటే దేవుని మందిరము దేవునికి నచ్చినట్టు ఏర్పాటు చేయబడాలి. ఆ రూపమును మనం ఇప్పుడు బోర్డు మీద గీస్తాను, మీరు నోట్స్లో దాని రూపమును గీసుకోండి. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత దాని వివరణ మనం నేర్చుకుంటాం, చాలా ప్రాముఖ్యమైనది. కొండ మీద మోషేకి చూపించిన రూపం ఎలాంటిదంటే, అనిపించట్లేదు, ఇది అన్నీ అయిపోయినాయి. రెండు అడ్డు తెరలు ఉంటాయి. అడ్డు తెర ఇది. అడ్డు తెరల్లో ఒక భాగము పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం. ఈ రెండవ భాగము అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసం ఉంటుంది. మందసము, దేవుని మందసం, దీని పేరు మందసం. ఈ మందసంలో 3 వస్తువులు ఉంటాయి. 1 నిబంధన పలకలు ఉంటాయి. 2 అహరోను చేతికర్ర, చిగురించిన అహరోను చేతికర్ర ఉంటుంది. 3 మన్నా కలిగిన పాత్ర ఉంటుంది. ఇశ్రాయేలీల అరణ్యంలో మన్నాను తిన్నారు కదా, ఆ మన్నాని కొంచెము తీసి ఒక బంగారు గిన్నెలో సాక్ష్యముగా ఉండడానికి పెట్టమంటాడు దేవుడు మోషేని. కాబట్టి మందసంలో 3 వస్తువులు ఏంటివి? 1 నిబంధన పలకలు, 2 అహరోను చేతికర్ర, 3 బంగారు గిన్నె, మన్నా గల బంగారు గిన్నె ఉంటుంది.
ఇది మందసం. రెండవది ఈ మొదటి తెర, అతి పరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధ స్థలాన్ని వేరుపరిచే ఈ మొదటి తెరకి ఆనుకొని ధూపవేదిక ఉంటుంది. ఇక్కడ ధూపవేదిక దీని కుడివైపున రొట్టెల బల్ల ఉంటుంది. రొట్టెల బల్ల, ఈ బల్ల మీద 12 రొట్టెలు ఉంటాయి. రొట్టెల బల్ల. ఈ రొట్టెల బల్లకి ఎదురుగా ఆపోజిట్ లో దీప వృక్షం ఉంటుంది. దీప వృక్షము. ఈ దీప వృక్షంలో 7 దీపాలు ఉంటాయి. 1 2 3 1 2 3 మొత్తం 7 దీపాలు. ఒక ప్రక్క 3 దీపాలు, ఒక పక్క 3 దీపాలు, మధ్యలో ఒకటి, మొత్తం 7 దీపాల దీప వృక్షం ఉంటుంది. దీప వృక్షము. ఇది గుడారానికి పరిశుద్ధ స్థలం యొక్క తెర అంటారు దీన్ని, రెండవ తెర. ఈ తెరకి ఆపోజిట్ లో బలిపీఠం ఉంటుంది అన్నమాట. బలిపీఠం ఇక్కడ బలి అర్పిస్తారు. ఇది బలిపీఠం. ఈ బలిపీఠానికి ప్రత్యక్ష గుడారానికి మధ్యలో గంగాలం ఉంటుంది. గంగాలం అంటే తొట్టి, అద్దాలతో చేసి ఉంటారు. దీన్ని గంగాలం అంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ గుడారము నేడు క్రీస్తు ప్రభు సంఘానికి ఛాయాచిత్రం అన్నమాట. ఛాయాచిత్రం. ఇది నీకు అర్థమైతే నేడు క్రైస్తవులంగా మనము ఏ మందిరంలో ఆరాధన చేయాలి, ఎలా ఆరాధన చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. ఈ రోజున లోకంలో ఉన్న క్రైస్తవులు అనబడుతున్న వారికి ఈ విషయాలు తెలియకపోవటం చేత ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆరాధన. కొంతమంది వాయిద్యాలు వాయిస్తారు, కొంతమంది వాయిద్యాలు వాయించారు, కొంతమంది యేసుకే ఆరాధన అంటారు, మరి కొంతమంది యేసుకి ఆరాధన కాదు తండ్రికి ఆరాధన అంటారు. చూడు నచ్చినట్టు వారు. అందరికీ ఒకే బైబిలే చేతిలో. మరలా కారణం ఏంటంటే దేవుని వాక్యం అర్థం కాక ముక్క చెక్కలైపోయారు క్రైస్తవుడు. మా సంఘం పరలోకం వెళ్తుంది, మా సంఘం పుడి. ఒక సరైన రూఢి అయిన ఖచ్చితత్వం కలిగిన బోధలు లోకంలో కనిపించట్లేదు. కారణం ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసిన బోధ ఏంటో నీకు అర్థం కాకపోవడం వలన అలా జరుగుతుంది. అపవాది మనుషుల యొక్క అంతరంగాల్లో గుడితనం కలగజేసింది. మనం ఇందాక మాట్లాడుకున్నామే, ఈ ఎవరికి నచ్చినట్టు వారు ఆరాధన. ప్రభురాత్రి భోజనం అనుకో, ప్రభురాత్రి భోజనం కొన్ని సంఘాలు అయితే నెలకు ఒకసారి చేస్తాయి. కొన్ని సంఘాలు వాళ్ళకు నచ్చిన రోజు పండుగలు, క్రిస్మస్ అనుకో పండుగ రోజు వాళ్ళు రొట్టె బళ్ళ, ఈస్టర్ పండుగ అనుకో రొట్టె బళ్ళ, పండుగలకి ఆరాధన రొట్టె ప్రభురాత్రి భోజనం ఏర్పాటు చేసుకుంటారు. మరికొన్ని సంఘాలు నెలలో 3వ వారమో 2వ వారమో ఏర్పాటు చేసుకుంటారు. మరికొంతమంది ప్రతి ఆదివారం. ఏది కరెక్టు? ఎవడు కొత్తగా వచ్చినోడు తల గీక్కుంటాడు. ఏది కరెక్టు? అందుకే అన్ని జనులైన వాళ్ళు సైతం కూడా మనల్ని చూసి నవ్వుతున్నారు. కారణం ఏంటి? మీరేమో ఆదివారం రొట్టె విడుస్తారు, వాళ్ళేమో మంగళవారం గురువారం విడుస్తున్నారు. 7th డే అడ్వెంటిస్ట్ వాళ్ళైతే శనివారం ఆరాధన, వాళ్ళకి ఆదివారం ఆరాధన కాదు. వాళ్ళు ఆదివారం కూడుకోరు, శనివారం కూడుకుంటారు. 7th డే అడ్వెంటిస్ట్ మత శాఖ వాళ్ళు. ఇలాగా మనుషులు దేవుని దగ్గరికి రాకోకుండా అడ్డుబండలుగా నిలబడింది ఎవరు? మనమే. కాబట్టి మనం తేటగా నిర్గమకాండంలో దేవుడు ఏర్పాటు చేసిన ఆ మందిరము, దాని
నిజస్వరూపము మనం తెలుసుకోగలిగితే ఇబ్బంది ఉండదు. దేవుణ్ణి ఆరాధించడం ఎలాగో, ఏ స్థలంలో ఆరాధించాలో, ఏ జనుల మధ్యలో దేవుడు ఉన్నాడో నీకు తేటగా అర్థమవుతుంది. దాని కొరకు భోజనం తర్వాత మనం కూర్చుంటాం. దయచేసి నన్ను అబద్ధం చేసుకోవద్దు. గ్రంథానుసారంగా, లేఖనానుసారంగా మనము దేవుని సందేశాన్ని అర్థం చేసుకొని జీవితాలని కొనసాగించడానికి సిద్ధపడవాలని ప్రేమతో మనవి చేస్తే మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కరుణా సంపన్నుడు వగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ,